సరే ఇప్పుడు మీ మెడిసిన్‌తో పాండమిక్ నుంచి గాని ఇన్ని ఇయర్స్‌గా ఆల్‌మోస్ట్ ఎంతమందికి మీరు క్యూర్ చేసుంటారు? వేలలో ఉంటుంది. ఓకే. హ్మ్. వేలలో స్టార్టింగ్‌లో మంచిగా ఆల్ఫాడ్ నుంచి స్టార్ట్ చేశాను. ఈరోజు అనుకుంటా. ఐ థింక్ 22nd ఆఫ్ దిస్ వన్ నుంచి స్టార్ట్ చేశాను. యెస్, ఇట్స్ వర్కింగ్. అప్పుడు ఆ టైంలో వర్కింగ్. ఆ తర్వాత కూడా కంటిన్యూయస్‌గా వచ్చినట్టు చాలామందికి నేను ఫ్రీగా ఇచ్చాను మెడిసిన్. సో, రికవరీ అంటే బానే రికవరీ అవుతున్నారు. అరే! దీంట్లో ఏం రికవరీ అనేది ఐ జస్ట్ కమ్ టు నో ఆఫ్టర్ 3 మంత్స్. హ్మ్. ఏమై ఉంటది? ఈ డ్రగ్ ఇచ్చాను. దీనికి ఎందుకు ఈ వైరస్ చంపే తత్వం ఉంది దీనికి? ఎందుకు దీని వైరస్‌ని అంత మొత్తం అంతరించేస్తుంది అని చూస్తే ఎక్కడ గూడా నాకు ఐ డిడ్ నాట్ గెట్ ద ఆన్సర్. యూట్యూబ్‌లో లేకుంటే గూగుల్ సెర్చ్‌లో, ఏఐలో అన్నిట్లో సెర్చ్ చేశాను. ద లిమిటెడ్ ఆన్సర్ వాస్ దేర్ ఎట్ దట్ టైమ్. హ్మ్. అసలు కనిపించలేదు. ఎందుకు నాకెందుకు అనిపించట్లేదు ఆ ఆన్సర్ మిగతా పార్ట్ ఎందుకు అనిపించట్లేదు అని చెప్పేసి ఒక 10థ్ క్లాస్ ఇంటర్మీడియేట్ బుక్‌లో నేను సెల్యులార్ లెవెల్‌లో ఏ విధంగా ఈ ఒక మైక్రోట్యూబ్యుల్‌ని ఈ మెడిసిన్ చేస్తదని చెప్పేసి చూసేసరికి అక్కడ ఆన్సర్ వచ్చింది నాకు. క్లాట్ ఫార్మింగ్ అయితే ఐ హాడ్ ఎన్ ఆన్సర్ ఫర్ దట్ వన్ సిన్స్ లాంగ్ టైమ్. సో 2 మెడిసిన్స్ పెట్టాను ఆన్సర్ వచ్చింది. సో దాన్ని ఫుల్‌గా పేపర్ ఫార్మ్‌లో కూడా నేను తయారు చేసి నేను ఐసీఎంఆర్‌కి ఇచ్చాను. పేపర్ పబ్లికేషన్స్ అంటారు కదా! అలా తయారు చేసి ఇచ్చాను. హౌ ఇట్ వర్క్స్, వేర్ ఇట్ వర్క్స్, ఎలా పనిచేస్తుంది సెల్‌లో, ఏ విధంగా చంపేస్తుంది, ఏ విధంగా అవుట్‌పుట్ వస్తుంది, ఎన్ని రోజుల్లో వైరస్, రెండే రోజుల్లో వైరస్ చచ్చిపోతుంది. మూడో రోజు, నాలుగో రోజు డెడ్ వైరస్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. నాలుగో రోజు అయిపోయిన తర్వాత ఫిఫ్త్ డే మార్నింగ్ కంప్లీట్‌గా నెగెటివ్.